హైదరాబాద్లో నకిలీ ఐఏఎస్ హల్చల్ చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఏఎన్ఐ అధికారినంటూ బడాబాబుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. 2 ఏళ్లుగా దందా సాగుతున్న నిఘా వర్గాలు గుర్తించకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ నందికోట్కు చెందిన బత్తిని శశికాంత్గా గుర్తించారు. షేక్పేట్లోని అపర్ణ ఔరా అపార్ట్మెంట్లో మకాం ఉంటూ ఘరానా మోసం చేశాడు. తమిళనాడుకు చెందిన 2 విశ్రాంత సీఆర్పీఎఫ్ జవాన్లను గన్మెన్లుగా పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నాడు శశికాంత్. చేతిలో వాకీటాకీలు, సైరన్ అమర్చిన కారు, నకిలీ ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ ఐడి కార్డులతో హల్చల్ చేశారు. ఓ భూమిని అలైన్మెంట్ చేయిస్తానని జిమ్ ఓనర్ దగ్గర 10 లక్షల రూపాయలు, జిమ్ వెళ్లే మరో వ్యక్తి దగ్గర 10 లక్షలు వసూలు చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు శశికాంత్. మోసపోయానని గ్రహించి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జిమ్ ఓనర్. దీంతో శశికాంత్ నకిలీ ఐఏఎస్ నాటకం గుట్టురట్టయింది. అలాగే తాను డిప్యూటీ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ శశికాంత్ పలువురు వ్యాపారుల దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. శశికాంత్ను అరెస్టు చేసి 2 ఫోన్లు, 6 సిమ్ కార్డులు, వాకీటాకీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.